నిన్నటి రోజున గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి పిలిపించడంలో ముఖ్యంగా గౌరవనీయులు వేములవాడ శాసనసభ్యులు విప్పుగారైనటువంటి ఆది శ్రీరణ గారు మరియు సిరిసిల్ల ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేంద్రన్న గారి యొక్క కృషి చాలా అభినందనీయం. వారి కృషి వల్ల మన యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లాకు దాదాపు 1000 కోట్ల వరకు మంజూరు చేయడం జరిగింది వివిధ అభివృద్ధి పనుల గురించి. అట్టి యొక్క పనుడు అభివృద్ధికి మా యొక్క మహేంద్రన్న శ్రీరన్న వారి కృషిని చాలా అభినందిస్తూ ఉన్నాము. అలాగే నిన్నటి రోజున సభకు తరలించినటువంటి మా వివిధ మండలాల యొక్క అధ్యక్షులు కూడా వారి యొక్క కృషి చాలా ఉంది. అట్టి సభకు వచ్చినటువంటి ప్రజలకు, మా కాంగ్రెస్ కార్యకర్తలకు, ఎన్ఎస్యు కార్యకర్తలకు, అన్ని శ్రేణులకు వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. సిరిసిల్ల పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమం అయితే ఏదైతుందో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వేములవాడ దేవస్థానంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవన్నీ దిగ్విజయం చేసినందుకు మన కేకే మహేందర్ రెడ్డి గారికి, ఆది శ్రీరణ గారికి, ప్రభుత్వ విప్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు వీరందరి కృషితో మరి ఈరోజు మన జిల్లాకు 1000 కోట్లు వచ్చినాయంటే మన జిల్లా సస్యశ్యామలం అవుతుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ మీరందరూ ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేసినందుకు మరోసారి కృతజ్ఞత తెలియజేస్తాను. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క రాక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభకు తరలి వచ్చినటువంటి ఆశేష జనవాహిని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, అన్ని గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి సోదరులు, సోదరిమణులకు, మహిళా సోదరిమణులకు, సోదరులకు అందరికీ, మరి యువకులకు, పార్టీ అన్ని విభాగాల శ్రేణులకు, పార్టీ మండలాధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విజయవంతం చేసినందులకు. అదేవిధంగా ఈ సభను విజయవంతం చేయడంలో అన్ని విభాగాల అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర విభాగాలు కానీ ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచి క్రమశిక్షణతోని ముఖ్యమంత్రి గారి స్పీచ్ అయ్యేంత వరకు కూడా ఎవరు జనం లేవకుండా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు మన ఆది శ్రీనివాస్ గారు, మరియు మన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు సమన్వయంతో మంచి కృషి చేసి ఈ నిన్నటి సభను విజయవంతం చేయడంతో పాటు ఈ జిల్లాకు 1000 కోట్ల రూపాయల నిధులు వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారిని, తర్వాత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి నిన్నటి రోజు మరి అన్నీ కూడా ప్రకటనలు చేయించి వాటికి భూమి పూజలు కూడా చేసినటువంటి సందర్భం అది అందరూ కూడా ప్రజలు వీక్షించారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గంలో ఉన్నటువంటి మన పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, వ్యవసాయం మరియు జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇతర మంత్రులందరికీ, మన ఇన్ఛార్జి మంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ, ఏదైతే నిన్నటి రోజు ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి, అంటే వేములవాడ చరిత్ర కలిగినటువంటి వేములవాడ దేవస్థానాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయటకు గాను భూమి పూజ చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నిన్న చేసింది. అది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉన్నది. అదంతా కూడా ఆది శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి నిన్నటి పనులన్నీ కూడా విజయవంతం కావడానికి కృషి చేశారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు, మరి మనందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే విధంగా ముందు కూడా ఈ జిల్లా పురోభివృద్ధికి సిరిసిల్ల నియోజకవర్గం మరి మళ్ళా వేములవాడ నియోజకవర్గ ఇంకా అభివృద్ధికి వీళ్ళిద్దరూ కలిసికట్టుగా కృషి చేసి ఇంకా రానున్న 4 సంవత్సరాల్లో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరే విధంగా ముందుండి పనిచేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ సభను విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు.